ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 1వ వచనము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనంలో నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 8వ వచనం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. కీర్తన గ్రంథం 117వ అధ్యాయం 1వ వచనం యెహోవా కృప మన ఎడల హెచ్చగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 1వ వచనం యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 6-7 వచనాలు దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలు పాడుడి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించెదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం నా రక్షణకు నా మహిమకు దేవుడ ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు ఎంచుకుంటాను తండ్రి. నాయన నిన్నే గురించి ఉత్సాహధ్వని చేయించి నిన్ను స్తుతించి నిన్ను సంతోషపెట్టేవారు శక్తిని వలన మాకు అనుగురించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మధ్య నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.